హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో మోస్తరుగా కురుస్తున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఈ వాతావరణ పరిస్థితి ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరుజల్లులు అక్కడక్కడ నమోదవుతాయి. ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో రానున్నటువంటి 48 గంటల పాటు భారీ ఈదురుగాలులతో కూడినటువంటి అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, జిహెచ్ఎంసీ, మణికొండ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, అదేవిధంగా గట్కేసర్, ఆదిబట్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.